హస్తినంలో కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరెస్టులను నిరసిస్తూ ఇవాళ చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ చేపట్టబోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొనబోతున్నారు. హస్తినంలో కాంగ్రెస్ అగ్రనేతల్ని అరెస్టు చేయడం నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అరెస్టులను నిరసిస్తూ ఇవాళ చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీ చేపట్టబోతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొనబోతున్నారు. హస్తినంలో కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అరెస్టులను నిరసిస్తూ ఇవాళ చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మరి చలో లోక్ భవన్ కు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు కదా, మరి ఇది ఎలా జరగబోతుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ప్రేమ్? నిన్న ఏదైతే కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా ప్రధాని ఇంటి దగ్గర చేసినటువంటి నిరసన, దాంట్లో రాహుల్ గాంధీతో పాటు అగ్రనేతల అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలంతా ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా మన రాష్ట్రంలో కూడా రాష్ట్రానికి సంబంధించి పిసిసి చీఫ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు చేస్తూనే అందుబాటులో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా లోక్ భవన్ ముట్టడికి రావాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తాను 2 రోజుల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొడంగల్లో ఉన్నారు. వారు కూడా అక్కడ నిరసన కార్యక్రమం ఏదైతే సర్ కార్యక్రమం ఉంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా ఒకవైపు పిసిసి చీఫ్ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడ కొడంగల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ అరెస్ట్, ఎందుకంటే ప్రధానితో పాటు ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పి ఎన్ని వేలాది మంది, లక్షలాది మంది నీట్ సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా నష్టపోయారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొని రాజీనామా చేయాలి, ఒకవైపు ప్రధాని కూడా చేయాలని చెప్పి నిన్న రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం జరిగింది. ఈ రోజు మరికొద్ది సేపట్లో నిన్న అందుబాటులో అటు జగ్గారెడ్డి, దాంతో పాటుగా నిజామాబాద్ పిసిసి ఆదేశాల మేరకు అక్కడ నిన్న రాత్రి కార్యక్రమం చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి వారి నిరసనను కూడా వ్యక్తం చేశారు. ఇక మరికొద్ది సేపట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు జరగబోతున్నాయి. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్.